బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజీనామా తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలెట్టినప్పటి నుంచి తెలంగాణ జాగృతి పేరిట కవిత చాలా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో బతుకమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు, వివిధ హోదాల్లో ప్రభుత్వంలో, పార్టీలో కవిత వివిధ హోదాల్లో పనిచేశారు. దాదాపు 2 టర్ములు ఆమె కొనసాగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఆమెపై పార్టీలో, ప్రజల్లో ప్రభావం తగ్గడం మొదలైంది. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఆమె కామెంట్స్కు విసుగు చెందిన బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీంతో ఆమె బుధవారం మీడియా ముందుకు వచ్చింది. పార్టీలో జరుగుతున్న విషయాలను వివరించింది. ప్రెస్ మీట్లో ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ రావులపైనే విమర్శలు గుప్పించింది. పార్టీలో మొదటి నుంచి తనకు, తన తండ్రి, అన్నకు మధ్య వీరే విభేదాలు సృష్టించారని మండిపడింది. హరీష్ రావు పార్టీని నాశనం చేసేందుకు పనిచేశారని, ఇప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు పని చేయలేదని ఆరోపించింది. రేవంత్ రెడ్డితో అటాకాగుతూ తన తండ్రిని పక్కదారి పట్టిస్తుందని మండిపడ్డారు. దీంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి, తన పార్టీ అయిన బీఆర్ఎస్ సాధారణ సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత కవిత ద్వారా పార్టీని చెడ్డ పేరు రావడం మొదలైంది. ఆమె జైల్లో ఉన్న సమయంలో తండ్రి, తన అన్న పెద్దగా పట్టించుకోలేదని, కారణం ప్రజల మద్దతు పోతుందని భయం అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు సైతం వెలువరించాయి. ఈ నేపథ్యంలో ఆమె అప్పటి నుంచి పార్టీపై అక్కసుతో ఉందని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆమె బయటకు వచ్చిన తర్వాత తనకు పార్టీలో ముఖ్యమైన స్థానం ఇవ్వడం లేదని, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని చాలాసార్లు సన్నిహితులతో తెలిపినట్లు పార్టీ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. అయితే కవిత పార్టీలో కొనసాగితే మరిన్ని చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని, అందుకే వీలైనంత తొందరగా సస్పెండ్ చేయాలని అధినాయకత్వం యోచించినట్లు అప్పట్లో చాలా లీకులు వచ్చాయి. దీనిపై గతంలోనే ఎంపీ రఘునందన్ లాంటి వారు కామెంట్స్ కూడా చేశారు. కవిత పార్టీ నుంచి బయటకు రావడం ఖాయమని అన్నారు. కుటుంబం, పార్టీలో అంతర్గత విభేదాలపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ మొదలైంది. ఈరోజు కవిత ప్రెస్ మీట్లో తన కజిన్ సంతోష్ రావు, బావ హరీష్ రావులనే ఆమె టార్గెట్ చేశారు. హరీష్ రావు మొదటి నుంచి పార్టీని నాశనం చేసేందుకు చూశారని, హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమికి కూడా ఆయనే కారణం అంటూ సంతోష్ రావు హరితహారంలో కోట్లాది రూపాయలను నాశనం చేశారని చెప్పారు. వీరిద్దరితో జాగ్రత్తగా ఉండాలని తండ్రికి, అన్నకు హెచ్చరించి మరీ రాజీనామా చేశారు. కాళేశ్వరం కథ మొత్తం కేసీఆర్ మెడకు చుట్టింది కూడా హరీష్ రావు అన్నారు. తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 10 ఏళ్లకు పైగా ప్రస్థానాన్ని కొనసాగించిన కల్వకుంట్ల కవిత సీనియర్ నాయకుడిగా గుర్తింపు సాధించుకున్నారు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగారు. అయితే ఇటీవల పరిస్థితుల నేపథ్యంలో రాజీనామాలు తప్పలేదు. అయితే ఏ పార్టీలో వెళ్తారని జర్నలిస్టులు ప్రశ్నించగా కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళనని చెప్పారు. అయితే కవిత దిశ ఎటువైపు ఉంటుందని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. పార్టీ ఇతర సీనియర్ నాయకులు ఏమంటున్నారంటే, ప్రస్తుత పార్టీ నుంచి తొలగించిన కవిత ముందే ప్రకటించినట్లు బీజేపీ, కాంగ్రెస్ వైపు వెళ్లదని చెబుతున్నారు. అయితే తెలంగాణలో మరో పార్టీ పెడితే మనుగడ సాధించలేమని ఆమెకు తెలిసిందే. గతంలో షర్మిల పార్టీ సమయంలో ఆమె ఇదే విషయం చెప్పుకొచ్చారు. కాబట్టి ఆమె మళ్లీ బీఆర్ఎస్లోకే వెళ్తుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీలోని కీలక నాయకులపై విషం జిమ్మిన కవిత పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వేడి తగ్గిన తర్వాత ఆమె తిరిగి మళ్లీ అదే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పార్టీలో కుమ్ములాట లేకుండా చూడాలని ఆమెను బయటకు పంపించారని, ఆ తర్వాత మళ్లీ చేర్చుకుంటారని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా ఉన్న ఆమెను కాంగ్రెస్, బీజేపీ చేరదీసిన పెద్దగా పట్టించుకొని మళ్లీ ఆమె బీఆర్ఎస్లోనే కొనసాగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.